గ్రహాలు వక్రించాయి అనేటువంటి విషయం గురించి తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. వక్రించాయి అంటే ఏమి? యూటర్న్ తీసుకునే అర్థం. ముందుకు వెళ్ళే గ్రహం వెనక్కి వస్తుందని అర్థం. రాహుకేతులు ఎప్పుడు వెనక్కి తిరుగుతారు. వాళ్ళు దేవతలపైన పగబట్టారు కాబట్టి, రాక్షసులు కాబట్టి మేము అపసవ్యంగా తిరుగుతాం అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. మిగిలినటువంటి రవిచంద్రులు ఎప్పుడు వక్రించరు. వక్రిస్తే సూర్యుడు ఏ పక్క పుట్టాలి, అలా వాళ్ళు వక్రించరు. వాళ్ళు ఎప్పుడు రుజుగమనంలోనే వెళ్తారు. మిగిలిన 5 గ్రహాలు గురువు, బుధుడు, శుక్రుడు, శని, కుజుడు, ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. ఈ 5 గ్రహాల్లో బుధుడు, శుక్రుడు రవిగ్రహం వెన్నంటే ఉంటాయి. ఒక 2 రాసులు 3 రాసుల మధ్యలోనే రవి బుధ శుక్రులు ఉంటారు. వీళ్ళకు 2 రాసుల కన్నా దూరం పెద్దగా ఉండదు. వాళ్ళు ఆ డిగ్రీస్ ప్రకారం వక్రిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక కుజుడు, గురువు, శని ఈ గ్రహాలు రవిగ్రహానికి 5వ స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో వచ్చినప్పుడు వక్రిస్తాయి. కాబట్టి ఈ వక్రించడం అంటే ఏమంటే వెనక్కి తిరగడం అని చెప్పాను. ఈ గ్రహాలు రివర్స్ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్రించకపోయినా వక్రించిన ఫలితాలు ఇస్తాయి. ఎలా ఇస్తాయి? రాహుకేతుల నక్షత్రాల్లో ఉంటే అవి వక్రంగా తిరుగుతాయి కదా, వాటి నక్షత్రాల్లో ఉంటే ఇవి వక్ర ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఇన్ని ఉన్నాయి. అదే రవిచంద్రులు కూడా రాహుకేతు నక్షత్రంలో ఉంటే వక్ర ఫలితాలే ఇస్తాయి. అంటే వెనక్కి తిరిగే నక్షత్రంలో గ్రహ నక్షత్రం ఉన్నప్పుడు వక్ర ఫలితం ఇస్తుంది. కాబట్టి ఏం చేయాలి వక్ర ఫలితాలకు అంటే వ్యక్తిగత పరిహారాల కింద నేను చెప్తాను. మీకు ఇప్పుడు గురువు వక్రించాడంటే రివర్స్, మీరు పుట్టిన జాతకంలో మీకు గురువు అంటే డబ్బులు, గురువు అంటే సంతానము, గురువు అంటే బంగారము, గురువు అంటే ఆలయము. ఈ గురువు వక్రించిన వాళ్ళు ఏ ఆలయానికి వెళ్ళినా ఫలితం రాదు. ఈ గురువు వక్రించిన వాళ్ళకు డబ్బు రాదు, ఒకవేళ వచ్చినా నిలవదు, చాలదు. ఈ గురువు వక్రించిన వాళ్ళు బంగారాన్ని ఖచ్చితంగా తాకట్టు పెట్టుకోవాల్సిందే, ఆ అవసరం ఖచ్చితంగా వస్తుంది. ఈ గురువు వక్రించిన వాళ్ళకు సంతానం ఒక్కసారి అభాషణ అవుతుంది. అంటే అభాషణ అంటే వక్రించడం అని అర్థం. ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి వ్యక్తిగత పరిహారాలు ఏం చేసుకోవాలంటే డబ్బును వక్రంగా లెక్క పెట్టాలి. అంటే అందరూ గాంధీ మహాత్ముని వైపు లెక్క పెడతారు, వీళ్ళు బోలించి లెక్క పెట్టాలి. ఒక నోటి పైకి, ఒకటి కిందికి, ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి ఇలా పెట్టి లెక్క పెట్టడం వల్ల గురువు వక్రం నశిస్తుంది. డిజార్డర్లో డబ్బులు లెక్క పెట్టాలి. అదేవిధంగా గురువు అంటే టెంపుల్ అని చెప్పాను. టెంపుల్ కానీ, పూజా స్టోర్ కానీ, యోగా సెంటర్ కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, గురుద్వారా కానీ ఏదైనా పవిత్రమైనటువంటి ప్రదేశం అంతా గురుగ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ ఫలితాలు రాకుండా ఉంటారు. కాబట్టి వక్రిస్తే మీరు ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఆలయంలోకి వెళ్ళి వెనక్కి ఒక 4 అడుగులు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అంటే వక్రించి గుడిలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకోవడం వల్ల గురువు వక్రం నశిస్తుంది. గుడిలో వక్రించి గుడిలోకి వెళ్ళాలి. అలా అలవాటు చేసుకోండి. ఒక 4 అడుగులు అట్ట వెనక్కి వచ్చి. అదేవిధంగా బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తే మీ అవసరాలు మీరు పెట్టుకుంటారు కాబట్టి గురు హోరలో పెట్టండి. విడిపించేటప్పుడు గురు హోరలోనే విడిపించండి. లేదా గురువారం పెట్టండి, గురువారమే విడిపించండి. అంటే బంగారాన్ని ముందుకి వెనక్కి వక్రం చేయడం వల్ల గురు వక్రం నశిస్తుంది. గురువారం రోజు ఒక ఎల్లో కలర్ రిబ్బన్ ఒకటి ముక్కలు కత్తిరించి నీటిలో కలిపి పారబోసేయండి. లేదా పసుపు పొడి తీసుకుని ఒక బకెట్లో కలిపేసి పారబోసేయండి. అంటే ఇక్కడ మైనస్ ప్లస్ అంటారు మ్యాథమెటిక్స్లో. కాబట్టి వక్రించిన గ్రహం యొక్క కారకత్వాలు మనం వక్రంగా చేయడం వల్ల ఆ గ్రహం సక్రమంగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ. ఇది గురు వక్రానికి పరిహారాలు. కాబట్టి ఇది చక్కగా నెక్స్ట్ శనిగ్రహం. శనిగ్రహం అంటే కర్మకారక గ్రహం. అంటే మనం చేసే ప్రతి పని శనేశ్వరుడే. శని అంటే మన కాళ్ళు, మన చెప్పులు, మన ఇంట్లో చీపురు కట్ట. కాబట్టి శని అంటే బొగ్గులు. కాబట్టి మీరేం చేయాలంటే నడకను వక్రించి నడవాలి. అంటే వాకింగ్ చేసేటప్పుడు అలవాటు తెల్లవారితో ఒక 10 అడుగులు వెనక్కి నడవాలి. రివర్స్ వాకింగ్. నడకను వక్రించి నడవడం వల్ల శని వక్రం నశిస్తుంది. నల్లని గుడ్డను శనివారం రోజు ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలపడం వల్ల శని వక్రం నశిస్తుంది. నల్లని బొగ్గులు, నిమ్మకాయలు, నిమ్మ పండ్లు తీసుకుని పారే నీటిలో వదలడం వల్ల శనివారం రోజు శని వక్రం నశిస్తుంది. అదేవిధంగా చీపురు కట్టలు కూడా ముందుకి వెనక్కి వక్రంగా చేస్తే తప్పితే శుభ్రం కావు. కాబట్టి శివాలయాలకు వాటిని శనివారం రోజు గిఫ్ట్ ఇవ్వడం వల్ల శని వక్రం నశిస్తుంది. చెప్పులను కుడికాలు చెప్పి ఎడమకాలకి, ఎడమకాలు చెప్పి కుడికాలకి వేసుకుని మళ్ళీ మామూలుగా వేసుకోవడం వల్ల రోజుకోసారి శని వక్రం నశిస్తుంది. ఇది శనికి వ్యక్తిగత పరిహారాలు. తర్వాత శుక్రగ్రహ వక్రం. శుక్రుడు అంటే మన భార్య. శుక్రుడు వక్రం అయితే భార్య వ్యతిరేకమవుతుంది. నేను ఇంతే, నేను ఇలాగే ఉండనంటుంది. అదేవిధంగా మనం పడుకుని నిద్రపోయే బెడ్. కాబట్టి బెడ్రూమ్లో నిద్ర రాదు వక్రిస్తే, శుక్రుడు వక్రిస్తే. కాబట్టి ప్రతిరోజు బెడ్రూమ్లో ఏదో ఒక వస్తువుని తిరగేసిపెట్టండి, వక్రించండి. దిండు తిరగేసి పడుకోండి. ఇంకో రోజు దిండు కవర్ తీసి తిరగేసి పడుకోండి.
ఇంకో రోజు బెడ్ పైన బెడ్ కవరు తీసేసి మళ్ళీ ఇంకో పక్క వేసి పడుకోండి. ఇంకో రోజు మీరు తలబెట్టే ఇక్కడ కాళ్ళు పెట్టే ఇక్కడ తలబెట్టి నిద్రపోండి. ఇట్లా ఏదో ఒకటి వక్రం చేస్తూ ఉంటే శుక్ర వక్రత్వం నశిస్తుంది. అదేవిధంగా శుక్రుడు అంటే మల్లెపూలు. శుక్రవారం రోజు అమ్మవారికి మల్లెపూలు సమర్పించండి, లేదంటే తుంచి అన్న డ్రైనేజీలో పారేయండి. అద్దము శుక్రుడు అంటే దాన్ని ఒక చిన్న అద్దం తీసి పగలగొట్టచ్చు. కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటే ఒక పెద్ద అద్దాన్ని శివాలయంలో పెట్టచ్చు శుక్రవారం రోజు. శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్ అన్నప్పుడు లిక్విడ్ స్వీట్స్ శివాలయం నైవేద్యంగా పెట్టి అందరికీ పంచేయండి. శుక్రుడు అంటే వస్త్రము, మనం వేసుకునే బట్టలు. కాబట్టి మెరుస్తున్న వైట్ కలర్ రిబ్బన్ ఒకటి తీసుకొని ముక్కలుగా కత్తిరించి శుక్రవారం ఎక్కడ కలిపండి, నీళ్ళలో కలిపండి. కాబట్టి శుక్రుడు అంటే మెహందీ, గోరింటాకు. శుక్రుడు అంటే సౌందర్య సాధనాలు. ఇవి ఏదైనా బ్యూటీ కేర్ ఐటమ్స్ కూడా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు, మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా ఉంటే మీరు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల శుక్ర వక్రత్వం నశిస్తుంది. తర్వాత కుజ వక్రత్వం. కుజుడు అంటే ఎరుపు రంగు. కుజుడు అంటే అంబులెన్సు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ ఇవన్నీ వస్తాయి. ఆకస్మికమైన గ్రహం కాబట్టి ధైర్యము అంతా కూడా. కాబట్టి వక్రించినప్పుడు ధైర్యం ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే మీరు అంబులెన్స్కి రివర్స్లో వక్రంగా పేరు రాస్తారు. మీ పేరు కూడా అలాగా రెడ్ కలర్ రాసుకుని హాల్లో పెట్టుకోండి. మంగళవారం రోజు ఎరుపు రంగు రిబ్బను కత్తిరించి ముక్కలుగా నీళ్ళ కలపండి. కుంకుమ కూడా బకెట్లో కలిపి నీళ్ళు ఎరుపు రంగు నీళ్ళు ఎక్కడ పారబోయచ్చు చెట్టుకి. ఎరుపు రంగు ఆహారం దానం చేయొచ్చు, టమాటో రైస్ చేయొచ్చు. ఇవి చేయడం వల్ల కుజుడు యొక్క వక్రం నశిస్తుంది. తర్వాత మీకు బుధగ్రహ వక్రం. బుధుడు అంటే ఒక ఎవిడెన్స్, ఒక ఆధారం, ఒక డాక్యుమెంట్. అంటే మనం చూస్తున్న ప్రతి అక్షరము బుధుడే. 500 రూపాయల నోటు ఇది అని చెప్పడానికి అదే ఆ నోటే డాక్యుమెంట్. 100 రూపాయల నోటు ఇదే అని చెప్పడానికి అదే ఆ నోటు డాక్యుమెంట్. అదంతా బుధుడే. ప్రతి అక్షరము బుధుడే, ప్రతి లిపి బుధుడే. కాబట్టి మీరు మీ పేరును బుధవారం రోజు వైట్ పేపర్ మీద గ్రీన్ ఇంక్తో రివర్స్లో రాయండి. దుర్గా ప్రసాద్ అనుకోండి, ప్రసాద్ దుర్గా అని రాయండి. లేదంటే ఇన్సిల్తో సహా చివరి అక్షరం మొదటికి వచ్చేలా, మొదటి అక్షరం చివరికి వచ్చేలా ఒక 17 టైమ్స్ రాయండి. దాన్ని చించి నీళ్ళ వదలండి. గ్రీన్ కలర్ రిబ్బన్ తీసుకున్న ముక్కలు చేసి నీళ్ళ వదలండి. రివర్స్ రీడింగ్ చేయండి. అక్షరాన్ని చెప్పాను కాబట్టి. న్యూస్ పేపర్ తీసుకుంటే స్పోర్ట్స్ పేజ్ నుంచి చదవండి. ఆధార్ కార్డు తీసుకుంటే వెనక ముందు చదివేసి ముందుకు రండి. అట్లా ఏది తీసుకున్నా ఒక 2 అక్షరాలు, ఒక 2 లైన్లు చివరిలో చదివేసి ముందుకు వచ్చి చదవడం వల్ల మీకు బుధ వక్రం నశిస్తుంది. చాలామంది ఈ బుధుడు వక్రంగా ఉన్న వాళ్ళు నేను చెప్తే ఆల్రెడీ మేము వాళ్ళు చేస్తున్నాం సార్, వెనక నుంచి చదివితేనే మాకు అర్థమవుతుందని చెప్తున్నారు. రీడింగ్ మాత్రం చాలామంది చేస్తున్నారు. ఇవి చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు బుధ వక్రం నశిస్తుంది. మీ పేరు కూడా గ్రీన్ ధర్మాకోల్లో పెద్ద అక్షరాలు అంబులెన్స్కి రాస్తారు, గ్రీన్ లెటర్స్తో హాల్లో ఫ్యాషన్గా పెట్టుకోండి. ఎవరిని అడిగితే నా పేరు రివర్స్లో పెట్టుకోండి చెప్పుకోండి. కొంతమంది సర్నేమ్ లాస్ట్లో పెట్టేస్తారు, అప్పుడే వాళ్ళకు సక్సెస్ అయింటారు. అంటే సర్నేమ్తో మళ్ళీ పేరు చెప్తారు. అంటే ఏదో ఒక విధంగా పేరు వక్రమై ఉంటుంది. బుధుడు వక్రించి ఉంటే అలా ఉంటుంది. కాబట్టి ఇది బుధ వక్రత్వానికి మీకు పరిహారాలు. తర్వాత మీకు గురువు అయింది, శుక్రుడైంది, కుజుడైంది, బుధుడైంది. అన్ని 5 గ్రహాలకు నేను చెప్పాను వక్రత్వాలు. కాబట్టి మీకు ఇది వక్ర గ్రహాల యొక్క ఫలితం ఇలా ఉంటుంది. కాబట్టి గ్రహాలు వక్రించినప్పుడు ఇంకొక తమాషా ఏంటంటే, మీ జన్మజాతకంలో ఏ గ్రహం వక్రించి ఉంటుందో ఆ గ్రహము ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి గోచారంలో వక్రించినప్పుడంతా మీకు మంచి జరుగుతుంది. ఆ వక్రము ఈ వక్రం సక్రం అయిపోతుంది. మైనస్ ప్లస్ అవుతుంది. వక్ర గ్రహాలు ఉన్న వాళ్ళకి మాత్రమే. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు శని వక్రం ఈ నెలకు కాబోతాడు. బై బర్త్ చార్ట్లో ఎవరికి వక్రంగా ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు బాగుంటుంది. 138 రోజుల పాటు వక్రిస్తాడు. కాబట్టి గ్రహాల యొక్క గ్రహఫల విన్యాసాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వీటిని పరిశోధన ద్వారా మాత్రమే మేము ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నాము. మీరు చూసి మీ జాతకం ముందర పెట్టుకుని చూసి అన్వయించుకొని ఈ ఫలితాలు సరిపోయినా చూసుకొని కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కాబట్టి నవగ్రహాలు అందరూ ఒకే పేరు ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా ఎందుకుంటారంటే, ఒకే డేట్లో ఒకే సెకండ్లో పుట్టరు. రజనీకాంత్ పక్కనో చిరంజీవి పక్కనో వాళ్ళు పుట్టినప్పుడు పక్క బిడ్డలో పుట్టిన వాళ్ళు చిరంజీవులు రజనీకాంత్లు కాలేదు. టైం ఒకటే, సెకండ్లు ఒకటే, లగ్నం ఒకటే, రాశి నక్షత్రం డేట్ అంతా ఒకటే. మరి ఎందుకు కాలేదు? అప్పుడు పుట్టిన వాళ్ళంతా ఇదే విధంగా మెగాస్టార్లు సూపర్ స్టార్లు కావాలి కదా, మరి ఎందుకు కాలేదు? అదే గ్రహఫల విన్యాసం. వాళ్ళ ఫాదర్స్ వేరు, వీళ్ళ ఫాదర్స్ వేరు. వాళ్ళ ఇంటి దేవుడు వేరు, వీళ్ళ ఇంటి దేవుడు వేరు. వాళ్ళ బ్లడ్ గ్రూప్ వేరు, వీళ్ళ బ్లడ్ గ్రూప్ వేరు. వాళ్ళ తమ్మునైలు వేరు, వీళ్ళ తమ్మునైలు వేరు. వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు వేరు, వీళ్ళ పూర్వజన్మ సుకృతాలు వేరు. ఎన్నో మారిపోతాయి. వాళ్ళు బెటర్గానే ఉంటారు, కానీ వీళ్ళలాగే వాళ్ళు ఉండాలని వాళ్ళలాగే వీళ్ళ రూల్ ఏం లేదు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో నిగూఢమైన విషయాలు ఎన్నో ఉంటాయి. మనం పరిశీలన ద్వారా తెలుసుకొని అర్థం చేసుకుని ముందుకెళ్ళగలిగితే అన్నీ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఇది మీకు వక్రగ్రహాలు ఎలా ఉంటాయి?
వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, వాటి నివారణ ఎలా చేసుకోవచ్చు అని చెప్పాము. అదేవిధంగా వక్రగ్రహాలు ఉన్నప్పుడు వాటికి ఆలయాలు ఉంటాయి. అది వ్యక్తిగత జాతకంలో నిర్ధారించడం జరుగుతుంది. ఆలయాలు మారిపోతాయి, ఈక్వల్గా ఆలయాలు రావు. ఎందుకంటే ఒక్కొక్క డేట్లో బట్టి ఒక్కొక్క గ్రహం వక్రమై ఉంటుంది కాబట్టి, ఒక్కో డిగ్రీలో ఒక్కో నక్షత్రం వక్రమై ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత జాతకం చూసుకునే మాత్రం నిర్ధారించుకోవాల్సి వస్తుంది. ఇది మీకు సమగ్రంగా వక్రగ్రహాల ఫలితాలను, వాటి ప్రభావాలను మీకు సవివరంగా తెలియజేశానని అనుకుంటున్నాను. చక్కగా మీరు ఈ వీడియో చూసి మీ యొక్క ఆశీర్వాదాన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా అందిస్తారని ఛానల్కి ఆశిస్తున్నాను. శుభం.